హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పైసుక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి సింపుల్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. కొంచెం మీ కొత్త పిల్లల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను మాట్లాడే లోపలే వీడియో అయితే మూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూసే ఉంటారు. ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రైడే కాబట్టి పొయ్యి పూజ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం ఈ మధ్యన మేము కొత్త హౌస్ తీసుకోవడం, ఇటు అటు చూసుకోవడం, ఒక్కదాన్నే విత్ కిడ్స్ కొంచెం అనేజంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకే అప్పుడైతే నార్మల్గా పర్టికులర్ డే అని ఏం కాకుండా డైలీ నేను పొయ్యికి అయితే బొట్టు పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని. పూజ ఇన్ ద సెన్స్ ఫ్లవర్ అవి ఉంటే పెట్టుకుని ధూప్ స్టిక్ అయితే పెట్టుకునేదాన్ని. ఒక డివైన్ వైబ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి కిచెన్ కౌంటర్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉంటే ఇంకా మనం లేడీస్ మోస్ట్లీ స్పెండ్ చేసేది అక్కడే కాబట్టి ఇంకా అలా అయ్యాక ఇదిగోండి ఫ్రెండ్స్, పూజ సామాన్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ అయితే ఫ్రైడే మోస్ట్లీ కడగను ఫ్రెండ్స్. బిఫోర్ డే నా దగ్గర సెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 or 3. బిఫోర్ డే నేను కడిగేసి పెట్టేసుకుంటాను. నేను నైట్ కొంచెం అనీజీగా ఉండడం వల్ల నేను ఇంకా పూజ సామాన్ అవి ఏమైతే కడగలేదు ఫ్రెండ్స్. మార్నింగే లేచేసి ఇంకా ఫ్రెష్ అయ్యి అలా పూజ సామాన్ల వరకు ఫస్ట్ వచ్చేసని ఫ్రైడే కదా కొంచెం అర్లీగా దీపం పెట్టేసుకుందాం అనేసి ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పూజ సామాన్లు అయితే కడిగేస్తున్నాను. కడిగేశాక యాక్చువల్లీ అయితే నిన్న ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉండేది ఫ్రెండ్స్, బట్ నేను వెళ్ళలేదు, కుదరలేదు. సో ఇప్పుడైతే వెళ్ళాలి, అది కూడా షేర్ చేస్తాను. చూడండి, సామాన్లు కడిగేశాక అవన్నీ అయితే ఒకసారి పొడి క్లాత్తో తుడిచేస్తే మనకి స్టెయిన్స్ అనేవి రావు ఫ్రెండ్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ క్లీన్గానే చేస్తారు, బట్ పూజ సామాన్లు పితాంబరితో కడిగాక పొడి గుడ్డ యూజ్ చేస్తే నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మోస్ట్లీ నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మగారు అలాగే చేస్తారు. నేను ప్రతి పని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అంటే లైక్ ఒక 4-5 days మనకి ఏదైనా ఇబ్బంది అయ్యి, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, డైలీ కడగాలంటే వాళ్ళకి అస్సలు టైం కుదరదు కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఓకే, ఒక్కసారి మనం పొడి క్లాత్తో అయితే క్లీన్ చేసినట్టయితే చాలా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎవరైనా అలా చేయకపోతే ఒకసారి నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు క్లీన్ చేసాక పొడి క్లాత్తో చూడండి, మినిమం 3 days అయితే షైన్ అవుతాయి ఫ్రెండ్స్ కంపల్సరీగా. తర్వాత ఇదిగో ఫ్రెండ్స్, మా బాబు అయితే హాయ్ చెప్పేస్తున్నాడు. హాయ్ చెప్పేయండి ఫ్రెండ్ మా బాబుకి మీరు కూడా చిన్న కమెంట్ చేసేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, అలా మార్కెట్కి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. ఫస్ట్ అయితే తమలపాకులు, లెమన్స్ కావాలనేసి ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా తమలపాకులు, లెమన్స్ అలా తీసుకుంటున్నాను. కొంచెం చూడండి ఫ్రెండ్స్, అలా చూస్తుండండి. తర్వాత అయితే ఇంకా అలా పక్కకి అలా నడుచుకుంటూ వెళ్ళి ఫ్లవర్స్ కూడా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా అవి కూడా అలా తీసేసుకున్నాను అనమాట. ఎండలు అయితే ఫ్రెండ్స్ విపరీతంగా ఉన్నాయి. అర్లీ మార్నింగ్ ఇప్పుడు నేను 7కి వెళ్ళాను ఫ్రెండ్స్ మార్నింగ్ పిల్లలతో అలా మార్కెట్కి. పొద్దున్న జామున 7 గంటలకి పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పటికీ స్వెట్టింగ్ అసలు చాలా కంజెస్టెడ్గా ఉంది బయటికి వెళ్ళాలంటే. వర్కింగ్ ఉమెన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. అసలు ఇంట్లో చేసుకుంటూ బయటికి వెళ్ళారంటే అందుకే ఫ్రెండ్స్ ఉమెన్స్ ఆర్ గ్రేట్ అని ఊరికే అనలేదన్నమాట. చాలా ఓపిక సహనం ఉంటుంది ఆడపిల్లకి. ఇదిగోండి ఫ్రెండ్స్, అలా పువ్వుల దగ్గరికి అయితే వెళ్ళేసాము. ఇదిగోండి మా పాప మా బాబుని నేను తీసుకొని వెళ్ళిపోతే స్నానం కూడా చేయలేదు ఫ్రెండ్స్. అలా లేచి ఇంకా నాతో వెనక్కి వచ్చింది, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుందని. ఇంకా అలా ఫ్లవర్స్ కొనడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, పావు కేజీ 80 రూపీస్ చెప్తున్నాను ఫ్రెండ్స్. అసలు అక్కయ్యపాలెంలో ఫ్లవర్స్ 80 రూపాయలు ఉన్నాయంట. నేనైతే ఇంకా పసుపు, చామంతి, గులాబీ 2 మిక్స్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. పువ్వులు అయితే చూస్తున్నారు కదా. ఇంకా అలా మార్నింగ్ మనం వాళ్ళు ఎంత చెప్పినా ఏమీ అనలేము ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనం బార్గెన్ అడిగినా అమ్మ భలే అమ్మమ్మ పొద్దున్నే వచ్చిందని తిట్టుకుంటారు. వాళ్ళకి కూడా మనం కొంచెం నెగిటివ్ ఇవ్వకూడదు కదా ఫ్రెండ్స్. ఇంకా అలా ఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఇంకా వచ్చాను కదా అనేసి ఇంకా మ్యాంగోస్ కనిపిస్తే అవి కూడా ఒక 2 kgs తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కేజీ 50 రూపీస్ ఉన్నాయి. ఇలా మోస్ట్లీ నేను మా ఓన్ హౌస్ శీలానగర్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ మర్రిపాలెం మార్కెట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మీకు ఐడియానే ఉంటుంది. అక్కడే తెచ్చేస్తున్నాను. ఈరోజైతే అక్కయ్యపాలెంలో 2 kgs తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదో మ్యాంగోస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, తినేసాం కూడా, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా అలా పళ్ళు, ఫ్లవర్స్ అవి అలా తీసేసుకొని బై వాకే వచ్చాము ఫ్రెండ్స్. మేమైతే అవి అలా తీసేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదిగోండి చూడండి, ఇంకా నేను అవన్నీ మా వారికి అయితే నేను చెప్పేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, క్లిప్లో యాడ్ చేశాను. అన్నీ క్లీన్ చేసి వెళ్తే ఫ్రైడే కాబట్టి నేను పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇంకా మెయిన్ ఫ్లవర్స్ లేవు, నిన్న కూడా మీకు అలాగే యాడ్ చేశాను. ఫ్లవర్స్ లేకుండా ఈ మధ్యన దీపం పెట్టేస్తున్నాము. ఖచ్చితంగా డైలీ పూజ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నిత్య దీపం అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఉంటుంది. కేవలం మన లేడీస్ ప్రాబ్లమ్స్ అలాంటప్పుడు తప్ప డైలీ ఎట్టి పరిస్థితుల్లో నేను పూజ అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఎదుగుండి ఫ్రెండ్స్. తర్వాత ఆఫ్టర్నూన్ రొటీన్ చూస్తున్నారు కదా. ఈరోజు అయితే పాలకూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. అదండి, పాలకూర పప్పు అంటే ఇంకా దాని ప్రాసెస్ ఏం చెప్తాను ఫ్రెండ్స్, ఇంకా అలాగా తెలిసిందే కదా. నేనైతే నార్మల్గా కందిపప్పు వాష్ చేసేసి ఒక ఆనియన్, ఒక మనం తీసుకునే పప్పు క్వాంటిటీకి తగ్గ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బుట్టలో కడిగేసుకుంటే మనకి చెత్త
నీట్గా మట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, లీఫీ వెజిటేబుల్స్ అంటేనే కొంచెం మనకి మట్టి మట్టి ఉంటుందని ఇంకా దాంట్లో కడిగేసుకున్నాను. జాలి బుట్టలో తడిసి నీట్గా వాటర్ అంతా స్టెయిన్ అయ్యాక ఇంకా కుక్కర్లో ఒక 3 విజిల్స్కి అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. అవి కొంచెం ఇంకా ఇఫ్ నీడ్ మనము టామరిన్ పల్ప్ యాడ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు లేరు. మోస్ట్లీ కొందరు వేసుకోరు ఫ్రెండ్స్. ఏది వేసినా వేయకపోయినా మాత్రం ఇంకా ప్రాసెస్లో అవంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఇది పెద్ద వంట ఏం కాదు చెప్పడానికి. కానీ టమాటో మన టేస్ట్కైనా దేనికైనా మాత్రం పాలకూరలో అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. జస్ట్ లిసన్ టు మై వర్డ్స్ అండ్ మార్క్ మై వర్డ్స్. అస్సలు పాలకూరలో అయితే టమాటాలు వేయకూడదు ఫ్రెండ్స్. రియల్గా ఇదైతే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏదో ఒక మనకు బ్యాడ్ రియాక్షన్ అనేది అయితే ఉంటుంది డెఫినెట్లీ, నేను కూడా ఇదైతే చెప్పగలను. సో మనకు కావాలనుకుంటే కొంచెం చింతపండు పులుపు యాడ్ చేసుకొని, నేను కూడా అది మీకైతే క్లిప్ అయితే యాడ్ చేయలేదు కానీ ఫ్రెండ్స్, కొంచెం చింతపండు పులుపు అయితే నేను ఖచ్చితంగా పాలకూర పప్పులో ఎప్పుడూ వేసుకుంటాను. ఇదిగోని చూపించిన విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కందిపప్పు, పాలకూర, పసుపు, కారం అవన్నీ వేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడకబెట్టేసుకొని ఇంకా నార్మల్గా ఏముంది ఫ్రెండ్స్, కొంచెం మనం ఆ పులుపు వేసుకుంటే ఒక చిన్న మరుగునిస్తే మనకు ఆ పచ్చి వాసన అనేది పోతుంది. తర్వాత పోపు వేసేసుకోవడమే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ నేను అందుకే మీకు కొంచెం స్లోగా పెట్టాను వీడియో అనేది. మార్నింగ్ అన్నీ చేసుకొని కిచెన్ క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ కూడా పెద్ద టిఫిన్ కూడా ఏం పెట్టుకోలేదు, నేను బయటికి వెళ్దాం ఈరోజు ఫ్రైడే కానీ కొంచెం పని ఉండింది. ఒక్కో రోజు అంతే ఫ్రెండ్స్, అందరు ఉమెన్స్కి ఇంతే కదా, నాట్ ఓన్లీ ఫర్ మీ. నేనేం స్పెషల్ కాదు, ఇంకా నాకు మించి చేసిన వాళ్ళు ఉంటారు. ఈరోజు అయితే పని తేలినట్టే ఉంది ఫ్రెండ్స్. డే అంతా వర్క్ లాగే. మొత్తానికి పాలకూర పప్పు అయిపోయింది. ఇది వచ్చేసి ఏంటి తపెల్లో ఏం చూపిస్తుంది ఈ అమ్మాయి వ్లాగ్లో అనుకుంటున్నారా? కంగారు పడకండి, ఇవి వచ్చేసి జున్ను పాలు ఫ్రెండ్స్. మా అవి జున్ను పాలు అనమాట. అలాగ అత్తయ్య గారు పంపించారు, నేను చేయలేదు. అలా కొంచెం వీడియోలో యాడ్ చేద్దాంలే జున్ను అనేసి మా అవ్వే ఫ్రెండ్స్ పాలు. అదిగోండి బెల్లం కాకుండా కొంచెం ఇప్పుడు మరి హెల్త్ కాన్షియస్ వాళ్ళు బెల్లం యాడ్ చేస్తారు కదా, నేనైతే షుగర్ సింపుల్గా జున్ను పాలు, షుగర్ మనం పాలకు తగ్గంత చక్కెర తీసేసుకొని యాలకులు ఫ్రెండ్స్. అది మిరియాలు కూడా వేసుకుంటారు, మోస్ట్లీ 90% వేసుకుంటారు. మాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, ఆ మిరియాల ఫ్లేవర్ నచ్చదు. పిల్లలు కూడా పెద్దగా తినరు, మా వారు ఎస్పెషల్లీ తినరు. జున్ను అంటే నేను కూడా తినను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా అలవాటు చేసుకుంటున్నాను. నేనేం తినకపోతే నా పిల్లలు కూడా అదే తినట్లేదు. కేవలం ఇంకా నా ఇంపాక్ట్ పిల్లలకి రాకూడదని నేను ఆల్మోస్ట్ ఇప్పుడు జున్ను తినడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూస్తున్నారు కదా, షుగరు యాలకులు వేసేసి ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అది పొయ్యి మీద పెట్టేశాక తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఇంకేముంది మనం ఎంతసేపు కొంచెం జున్ను అయినంత వరకు 20 మినిట్స్ 30 మినిట్స్ కొంచెం కొందరికి బాగా గట్టిగా కావాలనుకుంటారు, కొంచెం లూజ్గా ఉండాలనుకుంటారు. ఎవరు ఎలా తినడానికి ఇష్టపడతారో ఆ విధంగా ఇంకా కుక్ చేసేసుకొని నేనైతే ఇది ఇంకొక తపాల్లోకి ఖచ్చితంగా స్టెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అలాంటివి అయితే మనకు ఖచ్చితంగా ఉంటాయి. సో మనం అది వడకట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది అనేసి అది స్టెయిన్ చేసుకొని ఇంకో తపాలా పెట్టి దాంట్లో మట్టు గిన్నె అంటారు కదా ఫ్రెండ్స్, అదోండి ఇక్కడ మీకు వీడియోలో కూడా నేను చూపించాను. తపాల్లో కొంచెం అడుగుకి నీళ్ళు వేసేసి ఆ మట్టు గిన్నెలోట నేను జున్ను అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసాను. ఇంకా ఆబ్వియస్లీ జున్ను అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, నేను ఈవినింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మీకు మార్నింగ్ వీడియోలో షేర్ చేయొచ్చని వీడియోస్ తీసేసి నేను యూట్యూబ్లో షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి షార్ట్ కూడా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొత్త పిల్లల్ని యూట్యూబ్లో షార్ట్స్ పెడుతున్నాను, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఏవైనా మీకు కావాలంటే కమెంట్ చేయండి, ఏమైనా చెప్పాలనుకున్నా కమెంట్ చేయండి. కానీ ఇవి ఏం చేయాలని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదైతే జున్ను అయితే ఇలా ఫ్రెండ్స్. ఇంకా లిడ్ అయితే పెట్టేశాను నేను. ఇంకా జున్ను అంతా అయ్యాక ఈరోజు ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అలా ఎంతసేపు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు చిన్న సస్పెన్స్ ఉంది. ఇప్పటివరకు వీడియో చూశారు కదా, చూసి భలే నవ్వుకుంటారు. ఏంటో ఒక్క సెకండ్ ఆగండి, మీకు వీడియో వస్తుంది. నేను చెప్పే కన్నా వీడియోలో సడన్గా చూస్తే కొంచెం థ్రిల్ అవుతారు, కొంచెం ఎవరైనా స్ట్రెస్లో ఉంటే నవ్వుకుంటారు. నేనైతే ఒక జున్ను చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పేస్తాను. బాగా వచ్చింది కదా జున్ను అయితే, అదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ సర్ప్రైజ్, థ్రిల్లింగ్గా ఉంది కదా, నవ్వుకోండి ఫ్రెండ్స్. కాసేపు అలా ఈరోజు మార్నింగ్ అలా బయటకు వెళ్ళొచ్చి ఏదో సరదాగా ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్ జీన్స్ సాంగ్ హాయ్ రద్దా, అలా కాసేపు ఏదో నాకైతే అస్సలు డాన్స్ కాదు ఫ్రెండ్స్. వచ్చి రాని మూమెంట్స్ లైఫ్ అన్నాక చిల్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. అలాగే నా సబ్స్క్రైబర్స్ అంటే నేను చిల్ అవుతున్నాగా డాన్స్ హ్యాపీగా నా వింత కాస్త చూసేలా మీరు నవ్వుతారు కదా ఫ్రెండ్స్. మీరు నవ్వుతే నాకు హ్యాపీయే కదా. 2 మినిట్స్ మీరు నవ్వుకుంటారనేసి నేను క్లిప్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.